కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉందో ఆర్టీసీ యాజమాన్యం, ఈ యాజమాన్యానికి మేము ప్రధానంగా చెప్తుంది ఒక్కటే, మా సంఘాలను పునరుద్ధరించండి. అడగడానికి ఒకడు ఉంటాడు, అది లేకుండా సంఘాలను డిమాలిష్ చేస్తే అసలు ఆర్టీసీ కొంతమంది డిపో మేనేజర్లు కూడా వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఆర్టీసీ వాళ్ళ నాయనగారు రాసిచ్చిన ఆస్తి లెక్క ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ కాకుర్రి, అట్లా ఎవరన్నా ఉంటే ఫీల్ కాకుర్రి. ఆర్టీసీ డిఎంలు కానీ లేకపోతే ఆ పై స్థాయి అధికారులు కానీ, ఈ ఆర్టీసీ మాది, కార్మికులది, ఇది మా కార్మికుల ఆస్తి. ఇదే ఆర్టీసీని గతంలో ఎక్కడికక్కడ ఈ డిపోలను ఖతం చేసే కార్యక్రమం ఈడ కూడా గొలుసు పెట్టిరు అప్పట్లో. దీన్ని లేపేదానికి వర్క్షాప్ పని చేస్తానికి అప్పుడు గొలుసు పెడితే నేనే మాట్లాడినా, గొలుసు పెడుతుర్రో పోతా యశోద హాస్పిటల్కి ఇస్తానికి ఆ రోజు పెట్టిండు సారు అప్పటాయన. ఆ రోజు మనం అందరం కూడా వీటిని అడ్డుకున్నాం. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువైందా? ఆస్తులు లేవు ఆర్టీసీ దగ్గర మ్యాన్ పవర్ లేదా? ఆర్టీసీ దగ్గర శక్తి లేదా? ఈ రాష్ట్రాన్ని కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు దమ్ముంటే